మా ఫ్రెండ్స్ ఫస్ట్‌లీ మ్యామ్ నేను నా రిజల్ట్ వచ్చినప్పుడు హ్యాపీ కంటే మీ ఇంటర్వ్యూ చూసినప్పుడు ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతారేమో. సో వాళ్ళు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళు మ్యామ్ సో దే ఆర్ ఎక్సైటెడ్ ఫస్ట్. నీ రిజల్ట్ తర్వాత ఫస్ట్ అంజలి మ్యామ్‌తో వీడియో పెట్టు. సో నైస్ రియల్లీ. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు జనరల్గా యూపీఎస్సీ ఇంటర్వ్యూస్ వచ్చిన వెంటనే ఫస్ట్ అందరూ నాకు ఫోన్ చేసి అడిగేది ఏంటంటే ఆ అబ్బాయి వెంటనే పెళ్లి చేసుకుంటాడు అండి అని. సో ఈ క్వశ్చన్ అడగకుండా ఉండలేము. ఏదైనా లవ్ మ్యారేజ్ చేసుకునే ఉద్దేశం ఉందా? దేవుడు ఇంకా అది రాయలేదు మ్యామ్ నాకు. లవ్ మ్యారేజ్ లైన్ అయితే లేదనుకుంటా. అంతేనా? ఇంకా ఐఏఎస్ ట్రై చేస్తాను. తర్వాత పేరెంట్స్ అంతేనా? ద బెస్ట్ థింగ్. ఇంకా లేదంటే లేదేమన్నా రాసుని పెట్టుంటే మరి మిగిలిన టైంలో ఐ డోంట్ నో. ఏమో ట్రైనింగ్ లో ఏం జరుగుతుందో చెప్పలేం కదా. ఏం సార్ ఏమంటారు? ఏదైనా జరగచ్చు. కాదండి, లేదు మా పేరెంట్స్ చెప్పింది అంటలేదు చూడండి. ట్రైనింగ్ లో ఏమైనా జరగచ్చు అంటున్నారు ఆయన. ఏం మ్యామ్ చిన్నప్పటి నుంచి మణిరత్నం సినిమాలు చూస్తూ ఉంటాం మ్యామ్. ఎవరికి ఉండదు మ్యామ్ లవ్ స్టోరీ ఉండాలని. కానీ అందరికి సిచ్యువేషన్ కలిసి రాదు కదా మ్యామ్. కానీ ప్రత్యూష్ మేడం ఒక ఫోకస్డ్, ఇప్పుడు నెక్స్ట్ అటెంప్ట్ రాస్తాను అంటున్నారు. ఎంత ఫోకస్డ్ అని అంటే తన ఫోన్ మీకు చూపిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇప్పుడు ఒకసారి నేను రిక్వెస్ట్ చేస్తాను, ఒకసారి మీరు ఫోన్ చూపెట్టరా ప్లీజ్. ఏమనుకో. Actually ఈ phone వాడుతున్నాను. ఈ ఫోన్ వాడుతున్నారు. ఈ స్మార్ట్ ఫోన్ లేదు. బెస్ట్ థింగ్ ఆ స్మార్ట్ ఫోన్ పట్టుకోగానే డిస్ట్రాక్షన్ స్టార్ట్. ఇది ఫోన్ బెస్ట్ అండి. అంటే మనం ఎంత ఫోకస్డ్ గా ఉన్నాం అనేది తెలుస్తూ ఉంటుంది. నేను చూస్తూ ఉంటాను కదా, కంటెంట్ అంతా ల్యాప్టాప్ ద్వారా చేస్తూ ఉంటాడు. టెలిగ్రామ్స్ అవన్నీ వాడతాడు, వాట్సాప్. బట్ ఫోన్ మాత్రం ల్యాప్టాప్ లో టైం పాస్ చేయాలని తొందరగా అనిపించదు. ఫోన్ లో మాత్రం టైం పాస్ చేయాలనిపిస్తుంది. ఎందుకంటే దాని కింద ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటాం. ఈజీ ఉంటుంది, కంఫర్ట్ ఉంటుంది. అవును అవును. ఇప్పుడు ఇందుకు మీరు ఎన్ని గంటలు చదివారో చెప్పలేదు. ఏమైనా సీక్రెటా? ఇనీషియల్ డేస్ లో 6 hours 8 hours అలా చదివాను. అంటే ఫిలిమ్స్ 1 hour ఏమో. నేను తర్వాత సైకిల్లో ఉండడం వల్ల నాకు ఎక్కువ టైం దొరకలేదు. సో నేను లిమిటెడ్ టైంలో ఎక్కువ చేయాలి. రైట్. సో మాక్సిమం కన్సిస్టెంట్ గా 12 hours. మై గాడ్. నాకు టైం లేకపోవడం వల్ల మేము నేను రిజల్ట్ వచ్చాక ప్రిలిమ్స్ 1 month 1.5 months ఉంటుంది. మెయిన్స్ 3 months ఉంటుంది. దాని తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. సో షార్ట్ టైంలో ఎక్కువ చేయాలి కాబట్టి ఐ యూస్ టు పుష్ మై సెల్ఫ్. కానీ చాలా మంది ఆస్పిరెంట్స్ నైట్ బర్డ్స్ ఉన్నారు. నైట్ అంతా చదివి పొద్దున్న ఎగ్జామ్ అయ్యే టైంకి వాళ్ళు ఇలా కళ్ళు ఇలా ఓ అప్పుడు ఎగ్జామా అని అలర్ట్ అవ్వాలి. ఇదంతా ఎందుకు? ఎర్లీగా పడుకుని ఎర్లీగా లేస్తే మీరు ఎగ్జామినేషన్ టైంకి అలర్ట్ ఉంటారు కదా అని. మీరు ఏం చేస్తారు జనరల్ గా? నిజం చెప్పండి. మిమ్మల్ని చూస్తే మీరు కూడా నైట్ బర్డ్ లానే. నా ఆన్సర్ తర్వాత మీరు కూడా నన్ను తిట్టుకుంటారు అనుకుంటా. నైట్ బోర్డ్ లో మోస్ట్ నైటెస్ట్ బోర్డ్ అంటారు కదా, అలా అన్నమాట. సో చాలా నైట్ ఎక్కువ చదివాను నేను. మరి మార్నింగ్ ఎగ్జామ్ టైంకి ఎలా అలర్ట్ గా ఉంటారు? ఎగ్జామ్ 15 days ముందు స్లీప్ సైకిల్ చేంజ్ చేసుకున్నాను. అంటే మీ మీద మీకు అంత పట్టుంది కాబట్టి సరిపోయింది. లేద్దాంలే అనుకున్నారంటే ఇంతే సంగతులు. మేబీ మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ పనికొచ్చింది మేము. సో స్లీప్ సైకిల్ సెట్ చేసుకోవడం ముందు అలా. నైట్ టైం కొన్ని అడ్వాంటేజ్ ఉంటాయి, మార్నింగ్ కూడా ఉంటాయి అడ్వాంటేజ్. సో నేను ఫైన్ చేస్తానంటే డిస్టర్బెన్సెస్ చాలా తక్కువ. కరెక్ట్. ఫ్యామిలీ నుంచి ఉండవు, అందుకని అందరు పడుకుంటారు కదా. ఫ్యామిలీ ఉంది, ఫ్రెండ్స్ ఉండదు, నువ్వు ఒక్కడమే ఉంటావు. సో నీకు గ్యాప్స్ కూడా ఎక్కువ ఉండవు. మార్నింగ్ అంటే బ్రేక్ఫాస్ట్ ఒక గ్యాప్ 1 hour రెస్ట్, లంచ్కి ఒక గ్యాప్ 1 hour రెస్ట్, ఈవినింగ్ టీ 1 hour రెస్ట్, డిన్నర్ రెస్ట్. నైట్ మీరు స్ట్రెచ్ చేసుకుంటే ప్రాబబ్లీ యూ విల్ హ్యావ్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ టు స్టడీ. సో మీరు ఏదో నైట్ స్నాక్ ఏమైనా తీసుకొని రిఫ్రెష్మెంట్ తీసుకొని కూర్చుంటే లాంగ్ టర్మ్. బట్ ప్లీజ్ ఇది నా పర్సనల్ థింగ్, ప్లీజ్ డోంట్ ఫాలో. ఎప్పుడైనా సరే జర్నీ ప్రతి ఒక్కరిది డిఫరెంట్ గానే ఉంటుందండి, నో డౌట్. అందులో ఇప్పుడు కొంతమంది చెప్తారు మేము సినిమా చూసే ఈ మూవీ చూసే ఎగ్జామ్కి వెళ్ళామని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని మీ పరిస్థితి ఏంటి? సినిమాలు చూస్తారా మీరు? చూస్తాను. అవునా? మీ ఫేవరెట్ హీరో అంటే ఎవరు? మహేష్ బాబు. రైట్. కాబోయే సివిల్ సర్వెంట్ అండి మహేష్ బాబు గారు. మీ ఫ్యాన్ అని చెప్తున్నారు. అది పోకిరి సినిమా మ్యామ్. నేను 8th లోనో 7th లో ఉన్నాను. పోకిరి సినిమాలో సమరమే కారు దిగి పరిగెడతారా? ట్రైన్ డే డెహ్రాడూన్ అంటారు కదా. నేను నా ఫ్రెండ్స్ చెప్తున్నాను, అరే రేపు కూడా నాకు ప్రత్యూష్ ట్రైన్ డే డెహ్రాడూన్ అని చెప్తానేమో. సో నైస్ రియలీ, సో నైస్ రియలీ. సార్ ఎస్పెషల్లీ ఇప్పుడు అతి తక్కువ టైం ఉంది 2025 ప్రిలిమ్స్ కి. ఈ టైంలో ఉన్న టైంని ఎలా యూటిలైజ్ చేసుకోవాలంటారు? కొత్త కంటెంట్ ఏది చదవకూడదు, కొత్త బుక్స్ ఏవి ప్రిపేర్ కాకూడదు. ఏవైతే ఇంతకుముందు చదివామో అవి మాత్రమే రివిజన్ చేయాలి. కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేయాలి. సాధ్యమైతే ఫుల్ లెంత్ టెస్ట్ ఒక జిఎస్ఓ 4, సిసాటో 4 ఇలా కనుక ప్రిపేర్ అవుతే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ప్రిలిమ్స్ క్లియర్ చేసే అవకాశాలు పెరిగే అవకాశం ఉంటుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో కొత్త బుక్స్ కానీ కొత్త కంటెంట్ కానీ చదవకూడదు. ఇప్పుడు ఇంకా చదవడంలో అన్నెసరీ కన్ఫ్యూజన్స్ అంటారు. రైట్. అంటే ఇప్పుడు మెయిన్స్ నెక్స్ట్ మళ్ళీ మెయిన్స్ ప్రిపేర్ అయ్యి ఉంటారు ప్రిలిమ్స్ అయిపోయిన వాళ్ళకి కొన్ని టిప్స్ అయినా చెప్పగలుగుతారా? మెయిన్స్ లో యాజ్ ఐ టోల్డ్ ఎవ్రీథింగ్ ఈజ్ రిటర్న్ మ్యామ్. మీరు ఏదన్నా కానీ మీ కాపీ మాట్లాడాలి. సో మీరు అంత లిమిటెడ్ టైంలో మీరు అంత బాగా రాయాలంటే యూ షుడ్ ప్రాక్టీస్ మోర్. సో ఆ పేపర్ ఫినిష్ చేయడమే పెద్ద టాస్క్.
దాన్ని క్వాలిటీగా డయాగ్రామ్ చేసి రిప్రజెంటేషన్ చేసి అదేమి ఒక 10 daysలో రాదు మ్యామ్. అలా వచ్చింది అనుకొని మోసపోయిన వాళ్ళు ఫస్ట్ నేనే. నేను 3 times ఫెయిల్ అయింది కూడా అలా అలా నమ్మే. నేను లాస్ట్ కూడా రివిజన్ చేయడం, ఆ మెటీరియల్ చదవడం, ఈ కోర్స్ చేయడము. ఆ 3 times కూడా మీకు మెంటర్ లేరా అండి? 2 times మెంటర్ లేరు మ్యామ్. థర్డ్ టైం మెంటర్ ఉన్నా కానీ ఐ హ్యావ్ టు కవర్ మోర్ సిలబస్. నేను ఆప్షనల్ షిఫ్ట్ చేయడం వల్ల సో అప్పటికి నేను టెస్ట్ రాశాను, ఆంథ్రోపాలజీకి రాశాను, ప్లస్ జనరల్ స్టడీస్ ఎక్కువ రాయలేదు. సో 4th అటెంప్ట్లో మిస్టేక్ నాకు అర్థమైంది. సో ఐ రోట్ మోర్ నెంబర్ ఆఫ్ టెస్ట్. సో మీరు కూడా మోర్ నెంబర్ ఆఫ్ టెస్ట్ రాయండి. ఆ ప్రజెంటేషన్ స్కిల్స్ ఇవన్నీ కూడా దానిలో నేర్చుకోండి ఎవ్రీ టెస్ట్తో. సో మేబీ ఫస్ట్ టెస్ట్కి రాకపోవచ్చు, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం 10 టెస్ట్ చేస్తే వస్తుంది. దాని తర్వాత రివైజ్, కీప్ నోట్స్ షార్ట్ మ్యామ్. క్లారిటీగా కాన్సెప్ట్ షార్ట్ నోట్స్ పెట్టుకొని రివిజన్ చేసి, బట్ యూజ్ ఇట్ ఇన్ మల్టిపుల్ వేస్. ఒక డయాగ్రామ్ మనం నేర్చుకుంటాం, దాన్ని మాడిఫై చేసి ఇంకొక చోట వాడచ్చు. ఒక డేటాని ఇక్కడ నేర్చుకుంటాం, అది మాడిఫై చేసి వేరే టాపిక్లో వాడుకోవచ్చు. సో అలా రీడ్ లెస్ బట్ యూజ్ ఇట్ మోర్, ప్రాక్టీస్ మోర్. ఈ సందర్భంగా ఆస్పిరెంట్స్ అందరికి డూస్ అండ్ డోంట్స్ అనండి, లేదా వాళ్ళు రెగ్యులర్ గా చేసే సిల్లీ మిస్టేక్స్ అనండి, ఏం చెప్తారు? యాక్చువల్లీ ఇప్పుడు కూడా ఫస్ట్ పేపర్ మన యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యేప్పుడు కానీ ఇప్పుడు కానీ మీ నోట్లో ఫస్ట్ పేజ్లో వై యూపీఎస్సీ అని ఒక క్వశ్చన్ రాసుకోండి. సో దానికి ఒక ఆన్సర్ వస్తుంది మీ నుంచి. మీ ఆన్సర్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే మీ విల్ పవర్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఆ విల్ పవరే మీరు ఫెయిల్ అయినా కానీ మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. సెకండ్ థింగ్, యూ షుడ్ బి సీరియస్ ఎనఫ్. ఎందుకంటే ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ 1 year, ఎగ్జామ్ సైకిల్ 1 year. సో మీరు 2 years ఆఫ్ టైం ఒక అటెంప్ట్ ఇస్తున్నారంటే మీ ప్రైమ్ ఫేజ్లో అది కూడా. అవును అవును, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వస్తారు, డాక్టర్స్ వస్తారు. కరెక్ట్ కరెక్ట్. సో మీతో పాటు ప్యారలల్ ఉన్న వాళ్ళు 2 yearsలో దే షుడ్ బి చాలా అప్గ్రేడ్ చేసుకుని పైకి వెళ్తారు. ఇఫ్ యూ ఆర్ గివింగ్ 2 years టైం, బీ సీరియస్ అబౌట్ దట్ టైం. థర్డ్ థింగ్ వచ్చేసి పేరెంట్స్ సపోర్ట్, మెంటర్ సపోర్ట్, ఫ్రెండ్స్ సపోర్ట్. సో నా ఫ్రెండ్స్ అయితే కాలేజ్ నుంచే నా పేరు ప్రత్యూష్ ఐఏఎస్ అని ఫీడ్ చేసుకున్నారు. అరే బా, ఇప్పుడు కూడా వాళ్ళు కాంటాక్ట్, నేను ఫెయిల్ అయిన ప్రతిసారి అరే నేను ఇప్పుడు కాంటాక్ట్ మార్చాలా, సో స్వీట్. అరే ఐఏఎస్ త్వరగా అవురా, నేను కాంటాక్ట్ అలాగే ఉంచుకుంటానని చెప్పేవాళ్ళు. సో ఫ్రెండ్స్ సపోర్ట్ ఉంటుంది. మా ఫ్యామిలీ కూడా, మా పేరెంట్స్ కూడా ఎప్పుడు నన్ను క్వశ్చన్ చేయలేదు. సో నేను ఫెయిల్ అయినప్పుడు కూడా మా డాడీ, నువ్వు చదివినంత కాలం చదువు, సో ఐఎమ్ దేర్ ఫర్ యూ, ఆయన ఉన్నంత వరకు కూడా ఐఎమ్ దేర్ ఫర్ యూ అని చదవమన్నారు. సో దాని తర్వాత సార్ చెప్పినట్టు నేను ఫెయిల్ అయినప్పుడు ఎలా మోటివేట్ చేశారని. ఈ సోషల్ సిస్టమ్ పెట్టుకోవడం చాలా బెటర్ మ్యామ్. మెంటల్ హెల్త్ కూడా కొంచెం బ్యాలెన్స్డ్ లైఫ్ స్టైల్ పెట్టుకోవడం, దానివల్ల ఒక రిసేలెన్స్ వస్తుంది, ఒక సొలేస్ వస్తుంది, మనం ఏదో సాక్రిఫైస్ చేయట్లేదు. సో మీ ఓన్ హాబీస్ కూడా పర్సూ చేస్తూ ఎడ్యుకేషన్ కూడా ఎంజాయ్ చేయాలి, అట్ ద టైం సీరియస్నెస్ కూడా మెయింటైన్ చేయాలి. కానీ ఈ 3 times అటెంప్ట్స్ అప్పుడు ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఇంకా ఎంతకాలం ట్రై చేస్తావు, ఇంకా ఇది అవ్వదేమో అని మీరు డిస్కరేజ్ అయిన, మిమ్మల్ని అలా తగ్గిన లో ఉన్న సిచ్యువేషన్స్ లేవండి? సో నేను లేదని చెప్తే నేను అబద్ధం చెప్తున్నాడు. చాలా చాలా ఉన్నాయి. అంటే ఇవాళ సక్సెస్ అయ్యాం కాబట్టి అందరు వస్తారు, అప్రిషియేట్ చేస్తారు, దండలు వేస్తారు, శాలువాలు వేస్తారు. కానీ మ్యామ్ బ్యాక్ దెన్ 1 day రిజల్ట్ ముందు కూడా నన్ను అవమానించిన వాళ్ళు ఉన్నారు. ఇంకెంతకాలం చదువుతావు, నీకు రాదులే, ఇప్పుడు ఏం రాలేదుగా ఏంటన్నా. అంటే మనం ఇప్పుడు నేను ఇంకా చెప్పాలంటే మ్యామ్, ఇంకా స్పెసిఫిక్గా మా కాలనీ ఉంటుంది మ్యామ్. మా కాలనీలో నేను ఎంబీబీఎస్ అయ్యే డాక్టర్ అయింది అని తెలుసు. ఏ ఊళ్ళో చెప్పండి? సత్తెనపల్లి, అంబేద్కర్ నగర్లో ఫస్ట్ లైన్. మా కాలనీలో నేను డాక్టర్ అని తెలుసు. అక్కడ డాక్టర్ అవడమే పెద్ద విషయం అన్నమాట. సో నేను చూస్తున్నారు, వీడు కరోనాలో ఇక్కడే ఉన్నాడు, 1 year అయిపోయింది ఇక్కడే ఉన్నాడు, 2 years అయింది ఇక్కడే ఉన్నాడు, 4 years అయింది ఇక్కడే ఉన్నాడు. బయటకు వెళ్ళినప్పుడు బాబు జాబ్ ఏం లేదా అంటే సివిల్స్ అవన్నీ ఓకే, నేను ఎగ్జామ్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అవన్నీ ఓకే, జాబ్ ఎక్కడ చేస్తున్నావు. సో నేను ఒక పాయింట్ ఆఫ్ టైంకి వచ్చిన తర్వాత నేను 2 things చేశాను. తలదించుకుని వెళ్ళిపోతాను ఎక్కడికి వెళ్ళి, తలెత్తే మళ్ళీ ఆన్సర్ చెప్పాలి కదా. సెకండ్ థింగ్ ఏమంటే హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాను, అయిపోయింది, వాళ్ళు అడగరు కదా. సో అంటే సొసైటల్ సిస్టమ్ అలా ఉండేది మ్యామ్. వాళ్ళు ఎగ్జామ్ గురించి అర్థం చేసుకోలేరు, ఇట్ విల్ టేక్ టైం అని.